సనాతన హిందూ ధర్మంలో రామాయణ, మహాభారత ఇతిహాసాలు అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఈ అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణానికి చాలా ప్రాస్తవ్యం ఉంది. దీనికి మహాపురాణం అని పేరు కూడా ఉంది. ఈ గ్రంథం మనిషి చేసే కర్మలను గురించి చెప్తుంది. చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే గరుడ పురాణం సృష్టిలోని ప్రతి జీవికి పునర్జన్మ ఉందని, అది కర్మలను అనుసరించి లభిస్తుందని చెప్తుంది. రోజు జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలు, దోషాలు వంటి వాటి నివారణను ఎన్నో విషయాలను గరుపురాణం చెప్తుంది. అంతేకాదు మానవులు చేసే పాపపుణ్యాలను విశదీకరిస్తుంది. కర్మలను బట్టి మరణించిన తర్వాత స్వర్గానికి వెళతాడా, నరకానికి వెళతారా అనేది గరుడ పురాణం ఆధారంగా తెలుస్తుంది. గరుడ పురాణంలో పేర్కొన్న అపార కర్మలు వాటి చేసిన మనిషి నరకంలో ఎలాంటి శిక్షలు అనుభవిస్తారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కష్టం పడకుండా ఇతరుల సొమ్ముని ఆశించి చెడు పనులు చేసిన, ఇతరుల డబ్బులు దోచుకున్న వారికి నపంసకుల లెక్క. ఇలాంటి వారిని మరణానంతరంలో నరకంలో తాడుతో కట్టి హింసిస్తారు, విపరీతంగా కొడతారు. అపస్మారక స్థితి నుంచి మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ కొడుతూ శిక్షిస్తారు. నెంబర్ 2, ఇంటిలో పెద్దలు లేదా తమ కంటే పెద్దవారిని అవమానించిన వారికి, ఇంటి నుంచి వెళ్ళగొట్టిన వారికి కూడా గరుడ పురాణంలో శిక్ష పేర్కొంది. ఇలాంటి పాపాలలో నరకాలలో అగ్నిలో ముంచుతారు. చర్మం తొలగే వరకు ఈ శిక్షను కొనసాగిస్తారు. ఇక 3వది, మూగజీవులను హింసించే వారికి కూడా కఠిన శిక్ష విధిస్తారు. ఇలాంటి పాపలను వేడి నీళ్ళలో పోసి పెద్ద పాత్రలో వేయిస్తారు. ఇకపోతే 4వ విషయం, తమ ఆనందం కోసం ఇతరుల ఆనందాన్ని హరించే వ్యక్తులు కూడా గరుడ పురాణంలో శిక్ష పేర్కొంది. ఇటువంటి వారిని విషపు పాముల కన్నా బావిలో పడేస్తారు. ఇక 5వ విషయం, భర్త లేదా భార్య వివాహిత సంబంధం పెట్టుకున్న, అంటే ఇతరులతో శారీరక సంబంధాలను పెట్టుకుంటే వీరి అవయవాలలో ఇనుములను కాల్చిపోసి శిక్షిస్తారు. ఇక 6వ విషయం, జంతువులను బలించి వాటి మాంసాన్ని తిన్న వారికి కూడా నరకంలో శిక్ష ఉంది. వీరిని నరకంలో జంతువుల మధ్య వదిలేస్తారు. ఇక 7వది, స్త్రీలను నమ్మించి మోసం చేసిన, అత్యాచారం చేసిన పురుషులు కూడా శిక్షలు ఉన్నాయి. ఇలాంటి పురుషులకు నరకంలో జంతువులకు ముంచుతారు. మలమూత్రంలో నిండిన బావిలో వీరిని శిక్షిస్తారు. 8వది, అమాయకులను హింసించి ఆనందం పడే వ్యక్తులకు కూడా శిక్ష ఉంది. వీరు వైతరణి నది దగ్గర శిక్ష అనుభవించేలా మానవ శరీరాలు, ఈ పుర్రెలు, అస్థిపంజరాలు, రక్తం, చీముతో నిండి ఉన్న చోట జీవించవలసి ఉంటుంది. ఇక 9వ విషయం, సాధారణంగా ప్రజలను వేధిస్తూ హింసించే వారికి ప్రమాదకరమైన జంతువులు, పాములు ఉన్న బావిలోకి విసిరేస్తారు.